నమస్తే అండి. టీడీపీ పార్టీకి ఎన్టీఆర్ అభిమానుల్ని దూరం చేస్తున్నారా? ఇటీవల కాలంలో పదే పదే ఎన్టీఆర్ కి అదేవిధంగా టీడీపీ పార్టీ కార్యకర్తల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు అయితే కొంతమంది చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా మీరు చూసినారు కదా, సినిమా విషయంలో కూడా కొంతమంది రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఏకంగా ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడినారని చెప్పేసి ఆ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి వెళ్లి చాలా తీవ్ర స్థాయిలోనే మాట్లాడడం అయితే జరుగుతోంది. మేము లేకపోతే టీడీపీ పార్టీ లేదు, మేము ఓటు వేయకపోతే టీడీపీ గెలిచే ప్రసక్తి లేదు, సదరు ఎమ్మెల్యే గారికి కూడా మేము ఓట్లేసినాం, అయినా కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా మేము ఓట్లేసినాం, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా ఆయన చెప్పినా చెప్పకపోయినా మేము టీడీపీ పార్టీకి అండగా నిలబడ్డాం, మీరు ఇది ఏ విధంగా చేస్తారని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఆ ఎమ్మెల్యే గారు ఏమో చెప్పేది ఏంటంటే, ఇది నాకు సంబంధించిన విషయం కాదు, నేను మాట్లాడలేదు, ఆ ఆడియో నాది కాదు, ఆ వీడియో నాది కాదు అన్నట్టు ఏదో చెప్పడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల్ని టీడీపీ పార్టీకి దూరం చేసే కార్యక్రమం అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ గమనించండి, మధ్యలో వైసీపీ పార్టీ కార్యకర్తలు వచ్చేస్తున్నారు, వైసీపీ పార్టీ నాయకులు వచ్చేస్తున్నారు. ఆయన ఎవరున్నాడు కదా, నాగార్జున యాదవ్ అని చెప్పేసి. సో అతను బయటకు వచ్చేసి ఏకంగా హరికృష్ణ గారి ఫ్యామిలీకి అదేవిధంగా మేము అండగా నిలబడుతున్నాం, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి అండగా నిలబడుతున్నాం, జూనియర్ ఎన్టీఆర్ గారికి నిలబడుతున్నాం. మరి నారా భువనేశ్వర్ గారిని అన్ని మాట్లాడినప్పుడు వారు ఎందుకు నిలబడలా? నారా చంద్రబాబు నాయుడు గారిని ఖర్జూర్ నాయుడు, తుప్పు నాయుడు, తొక్క నాయుడు అని మాట్లాడారు కదా, ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసినారు కదా, మరి ఆనాడు ఎందుకు బయటకు రాలా? పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్యల ప్రస్తావన పదే పదే తీసుకొచ్చినారు కదా, మరి ఆనాడు ఎందుకు బయటకు రాలా? చిరంజీవి గారి కూతుళ్ళ గురించి వ్యక్తిగత జీవిత హరణం చేసినారు కదా, మరి ఆనాడు ఎందుకు బయటకు రాలా? ఇక బాలకృష్ణ గారి ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా చెప్పినా కదా నారా లోకేష్ గారి సతీమణి బ్రాహ్మణి గారిని కూడా ఎన్ని కారుకూతలు కూర్చున్నారు, మరి ఆనాడు ఎందుకు బయటకు రాలా? సడన్ గా ఈ రోజు బయటకు వచ్చేసి ఒక ఎమ్మెల్యే మాట్లాడలేదో తెలియదు, ఒక ఆడియో బయటకు వచ్చింది, సో దాని మీద ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, మీడియా ఛానల్స్ ఎక్కినాడు, చెప్పే ప్రయత్నం చేసినాడు, దుమ్ము రేపు దంచి కొట్టే విధంగా బయటకు వచ్చేసి మేము మా ఎన్టీఆర్ కి సంఘీభావం తెలియజేస్తామని చెప్పేసి వైసీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ పార్టీ నాయకులు కావచ్చు మాట్లాడుతున్న తీరు చూస్తా ఉంటే ఎక్కడో ఏదో కొడుతుంది సీనా. అది సంగతి.